తగ్గేదా మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక ఏం లేదు కానీ బిడ్డలారా నీ దండం పెడితే ఇవాళ నేను గాంధీ భవన్ గడ్డలో అడుగు పెట్టిన ఇక మరి మా అన్న పెద్దన్న కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు మరి ఏదనుకుంటారు ఇక మరి ఒక్క ముచ్చడం మాత్రము మా అన్న చెవులు వేస్తా ఏమంటాడు ఏంది ఏం కథ మాత్రం పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా అరుచుకుందాము ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దినము దిగజారుతుండ్రో ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో ఇలా బతుకులేమోతారు మారో ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు సేవ చేసే భార్య చేతిలో నా ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతుండ్రు కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల మరిచిపోతుండ్రు ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దినము దిగజారుతుండ్రో వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్లో మయం పనిచేసే ఆఫీసుల్లోన పరిచయం వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్లో మయం పనిచేసే ఆఫీసుల్లోన పరిచయం పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు అందుకనే మా హనుమంతన్న గుండె తరుక్కపోతుంది సమాజంలో మార్పు తీసుకురావడానికి కంకణబద్ధుడు ఇవాళ గాంధీ భవన్లో అడుగు పెట్టి ఎవరు చేయని పని ఇవాళ మా హనుమంతన్న ముంగటేసుకుండు ఇవాళ సమాజంలో ఇవాళ అల్లుకున్న కుళ్ళును తొలగించాలి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ అని ఇవాళ సబ్బండ వర్గాలకు సందేశం ఇస్తందుకు మా హనుమంతన్న ఇవాళ గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు బిడ్డలారా అందుకనే మా అన్న ఇవాళ ఏమనిపించింది ఎందుకోసం పెట్టిండు ఇవాళ ప్రెస్ మీట్ అనేది మరి ఇక చిన్న చెవులేస్తా ఏమనిపిస్తుంది మన భారతదేశ సంస్కృతి ఏమిటి ఆలుమొగల అనుబంధం తల్లి మీద అనుబంధం చెల్లెల మీద అనుబంధం ఇది తరతరాల నుంచి వస్తుంది ఆనాడు హరిశ్చంద్ర సినిమా చూసిన హరిశ్చంద్రుడు చనిపోతుంటే తీసుకుపోతుంటే ఏది తోతుంటే ఏడుకున్నది నా భర్తని కాపాడమని ఇప్పుడేమో సిస్టమ్ భర్తనే చంపుతున్నారు కదరా బాబు ఏదో నీకు ఏదైనా లవ్ ఉంటే లవ్ తోటి పెళ్లి చేసుకుంటావు మళ్ళీ నువ్వే స్కెచ్ చేస్తావు మళ్ళీ అన్ని చంపేస్తావు ఇది ఎక్కడ సాంప్రదాయం ఇంకో దగ్గర బిడ్డనే తల్లిని లోపలేసి చంపుతుంటే బిడ్డ బయట కావలి కూర్చున్నదంటే ఏం సమాజం రా బాబు ఇలాంటి సమాజం నేనైతే చూడలే 50 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఈ సాంప్రదాయాన్ని మార్చాలి సోషల్ మీడియా మార్చాలి పత్రికలలో మార్పు రావాలి పెద్ద ఇది ఉన్నది కదా హ్యూమన్ రైట్స్ కొట్లాడుతుంది కదా ఏది నక్సలైట్లను ఎట్లా చంపుతారు మానవులను చంపి హక్కు ఎక్కువ ఇదేం చప్పుడు రా బాబు హ్యూమన్ రైట్స్ మాట్లాడదు మాట్లాడదు అదేవిధంగా సైకాలజీ వాళ్ళు మాట్లాడాలి డాక్టర్లు ఇంజనీర్లు మాట్లాడాలి అదే ఇప్పుడు కొత్తగా అయిపోయింది ఏది దాని పేరు ఏంటంటే చెప్తా కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిండ్రే ఏడా హైటెక్ సిటీలా ఆడపిల్ల మగ పిల్లలు ఒకటే రూమ్లు ఉండాలట దానికి బోర్డులు పెట్టిండ్రు ఇది ఎక్కడ అన్యాయం రా నాయనో ఇది సమాజమేనా అంటున్నా దీనికి మొదలు ప్రభుత్వం దీన్ని ఆపడాలి మా శ్రీధర్ బాబు టెక్నికల్ మినిస్టర్ ఆ బోర్డు తీయాలి మనం కూడా గర్ల్స్ హాస్టల్ సెపరేట్ ఉంటది మగోళ్ళ సెపరేట్ ఉంటది ఒకటే రూమ్ లో ఒక ఆడపిచ్చ మగ పిల్లాడు ఉంటే ఏం సందేశం పోతుంది చెప్పు దీని మీద మనం సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆలోచన చేయలే 18th సెంచరీలో సావిత్రి పూలేతో చదువు నేర్పించిందా లేదా మహాత్మా జ్యోతిరావు అదేవిధంగా సమాజంలో అన్యాయం జరుగుతున్న మొగడు చచ్చిపోతే భార్య ఎంటికలు తీసే ఆచారం అది తీపిచ్చిండా లేదా అంటరాని తనం మీద కొట్లాడిండా లేదా కనుక అలాంటి ఆలుమొగల అనుబంధం ఉండే ఇవాళ ఆలుమొగల అనుబంధం లేదు దీన్ని చూసి పిల్ల కూడా రేపు పుట్టిన పిల్ల కూడా నేను కూడా పెళ్లి అయినాక నా భర్తను చంపాలని ఆలోచన వస్తుందా లేదా
ఇది ఎక్కడ పంచాయతీ? దాని మీదనే నేను ఎన్ఎస్ఏ మావాడు ఉన్నాడు, ఊరు తిరిగి చెప్పాలి, ఏది సెమినార్లు పెట్టాలి, మాట్లాడితే ఏమైతుంది సమాజంలో మార్పు వస్తుంది. లేకుంటే ఇదే పని. గతంలో ఏముంటుండే, ఏది ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతుండే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దీని మీద మార్పు రావాలి. నేను నీకు కూడా కోరుతున్నా, ఎక్కడ పోయినా ఇది ఎక్కడ సంస్కారం? మన భారతదేశ సంస్కృతి, మన కల్చర్ ఏమిటి? భార్య భర్త మీద ప్రేమ ఉండాలి, భర్త భార్య మీద ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి. భార్యనే భర్తను చంపినాక పిల్లల సంగతి ఏమిటి అని నేను అడుగుతున్నా. దీన్ని మార్పు రావాలి. ఒక్కరితోటి కాదు, అందరితోటి, అందరు సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. దీనికి రూపు మాపాలంటే, ప్రజల్లో మార్పు రావాలంటే 4 సార్లు 4 సెమినార్లు పెట్టి 4 ఇంటలెక్చువల్ చెప్తుంటే వాళ్ళలో. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా కోరుతున్నా, ఈ సినిమాలలో మంచి వాతావరణం పెట్టుండ్రా బాబు. మీరు కేవలం పైసల గురించే బాగా వచ్చేసామన్నా. సినిమాలు కూడా నీకెందుకు అన్నా, ఈ అడ్డమైన సినిమాలు సగం బట్టలు వేసుకొని సిటుకు ఎగిరి ఈ రకంగా కూడా జనాభా, ఈ యువకుడు ముఖ్యంగా పర్సు పొరగాలు ఈ సినిమాకు ఆకర్షితులయ్యి ఈ అడ్డం బట్టలు వేసుకున్న ఆ పర్సు వాళ్ళ బొమ్మలు చూసి ఈ పర్సు పొరగాలు ఆగమవుతారు. మరి ఎట్లా ప్రభుత్వం మనదే అన్న, ఎట్టనన్నా చేసి గిది మాత్రము సందేశాత్మక సినిమాలు, సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు తీయాలి. కానీ ఈ అడ్డదొడ్డం బట్టలు సగం బట్టలు వేసుకుని సినిమాలు తీస్తే ఇంకా యువత ఆగమైపోతుంది. పాటలలో కూడా లేస్తావా లేస్తావా పడుకుంటావా, ఇదేం సినిమాలు రా బాబు. ఈ పాటలు పొర్రలు కూడా ఖరాబ్ అవుతున్నారు కదా. ఈ కల్చర్ పోవాలి అంటుండే నేను. దీనికి సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ కూడా చెప్పాలి, ఈ సినిమాలు ఇటువంటి నడువయి. మీ పైసల గురించి ప్రజలను చెడగొడతారా, సిస్టమ్ చెడగొడతారా అని వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయండి. అంటావా మామ నాకు పోరగాలు అవుతారా? ఇక అవుతారు. ఒక సినిమా చల్తీవా కండాలా అని ఒక సినిమా వచ్చింది. ఇక బస్సులో కూర్చొని చల్తీవా కండావా అంటాడా లేదా? ఇంకొక సినిమా చూసిన ముద్దు పెట్టుకునేది, ఓ సినిమా బోర్డులు పెట్టిండే, బస్సులో పెడితే అప్పుడు డొల్లి పెట్టిన సమాచారం ఏమో చదివాను, ఆ పేరు తెలియదు. నేనన్నా నువ్వు సినిమాలో ఏమన్నా చూపించుకోరా, బస్సులో పెడితే పోతా. ఇక బస్సులో ఉన్నోడు కూడా ఏం పెట్టిడ్రా బుద్ధు కింద కూర్చుంటది. కనుక ఇటువంటి సమాజంలో ఉండొద్దు అనేది నా ఉద్దేశం. కరెక్ట్ అన్న. ఒక్క మాట అన్న హనుమంత్ అన్న, ఎందుకంటే మరి పెద్ద మనిషివి, అందుకంటే కరువు చూసినావు, కాలం చూసినావు. ఇవాళ నీ నోటి మాట అక్షర వాక్కు ఇక సమాజానికి. ఇవాళ హనుమంత్ అన్న ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు అనేది ఒకటి సంపాదించుకున్నావన్న నువ్వు. అదే నీకు పెద్ద బిరుదు, ప్రజలు ఇచ్చిన బిరుదు అనుకోవాలి. ఇక మరి ఒక్క మాట ఏంటంటే, భర్త ఉండగా కూడా భార్య ఏరే వానితో ఆయన ఎర్రగా బుర్రగా కమ్మగా తీయగా ఉంటే ఆయనతో సంబంధం పెట్టుకుంటారు. మరి ఇది పెట్టుకున్నా తప్పే లేదని కోర్టులు చెప్తున్నాయి, న్యాయస్థానాలు చెప్తున్నాయి అన్న. ఎట్లా మారుస్తావు? ఇది బాగానే కంకణం కట్టుకున్నా. అది కూడా నేను ఏమంటున్నా అంటే, జ్యుడిషియరీలు కూడా కొద్దిగా కీలకమైన మార్పులు రావాలి. నేను ఒక సంగతి చెప్తా. హాజీపూర్లో 3 అమ్మాయిలు, ఏది ఒక శ్రీనివాస్ రెడ్డి అనే అంతకుడు రేప్ చేసేది, స్కూల్కు పిల్లలకు బస్సు లేకుంటే ఎక్కించుకొని పోయేది, స్కూటర్లా ఎక్కించుకొని పోయి 3 కిలోమీటర్లు ఎక్కపోయి తీసుకుపోయి స్కూల్ కాడని తోవలని బావి దగ్గర దించి, వాళ్ళ సొంత బావి ఉన్నది ఆడ రేప్ చేయడం, మర్డర్ చేయడం, బావిలో పడేయడం. అది నేను ఎంతో కొట్లాడి ఏది 2 ఏళ్ళు కొట్లాడిన. అది మహేష్ భాగవత్ అని కమిషనర్, నల్గొండ కోర్టు కేసు ఏది జడ్జిమెంట్ ఇచ్చింది. 2 పిల్లల కేసులో లైఫ్ పడ్డది. ఒక కేసులో ఏది హ్యాంగింగ్ చేయమన్నారు. ఇప్పటిదానికా జరుగుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతున్నా. ఇదేం సమాజం రా బాబు? జ్యుడిషియరీ కూడా తప్పు చేస్తుందా లేదా? జ్యుడిషియరీ కూడా ఎందుకు తప్పు, హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇవ్వదని అడుగుతున్నా. అరే, ఇంత క్లియర్గా కేసును కూడా మీరు ఇవ్వకపోతే ఇటువంటి దాంట్లో సమాజంలో మార్పు రావాలంటే 10 మంది ముందు, అరే నేను ఏదైనా అమ్మాయి మీద చేసిన, అమ్మాయిని రేప్ చేసిన, నాకు హత్య అవుతుందని భయం ఉండాలంటే వాళ్ళలో కూడా నేను చీఫ్ జస్టిస్ రమణ గారికి కూడా రాసిన, ఇక్కడున్న జడ్జి హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ రాసిన,
ఏం జరుగుతలేదు. కనుక జ్యుడిషియరీలో కూడా తీవ్రమైన మార్పులు రావాలి. దాని మీద నేను కామెంట్ చేయలేను, కానీ వాళ్ళలో మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలో సీరియస్ శిక్ష ఇస్తే ఇంకోటి కూడా భయపడతాడు అనేది నా ఉద్దేశం. అంతే కదా. హనుమంత్ అన్న రామసక్కని మాట్లాడు. ఎందుకంటే ఇక న్యాయస్థానాల మీద అన్న ఏం మాట్లాడదలుచుకోకుండా పద్ధతి బట్టి ఏం చెప్తుండు, మార్పులు రావాలని కోరుకుంటుండు. ఇక గింత కట్టి ఇంకెక్కువ ఏం కావాలి. ఇక మరి రాయరంకు వేషాలతోటి సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుర్రు నడి రోడ్ల మీద. ముఖ్యంగా హనుమంత్ అనే మాటలు పట్టుకొని ఇప్పటికైనా జర సినిమాలకు మాత్రం జరంత కొద్దిగా అంత సురుకు తలగాలి, తగిలితేనే మంచిది. సమాజానికి ఎక్కడికి వచ్చే సినిమాలే తీయాలి. హనుమంత్ అన్న చెప్పినట్టుగా ఆయన మనసులో ఆంబాయం తట్టుకోలేక ఇవాళ కడుపంతా కుమ్మరమై మురుగుతుంటే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిను. ఇవాళ పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ కరువు కాలం వెళ్ళబోసిన మనిషి ఇవాళ సమాజానికి ఏదో ఒక సందేశం పోవాలి, ఒక మార్పు రావాలి అని కంకణం కట్టుకుని అన్న ఇవాళ గాంధీ భవన్కి వచ్చిండు. పాటు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా చెప్పు, ఊర్లో పాటు తిరుగుమని చెప్పు. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ స్టూడెంట్స్ చెప్పాలి ఆయన అన్న. ఒక్క మాట మంచి నిర్ణయము. మరి ఆ కోయాకు ఒక ప్రగతి రథాన్ని ఇచ్చి నిజంగా ఊరూరా పరుసు కోళ్ళగల ఎంటేసుకొని మార్పు రావాలి. ఈ మార్పు దిశగా ఆయన అడుగులు వేయాలి. ఆయన వెంట 10 మంది నడవాలంటే మరి 10వ పరకో ఖర్చు అయితే కానీ మరి ఎట్టనా నేను చూసుకుంటా. అది పని చేస్తే ఇంతకుముందు లేదా మంచి పని చేసేందుకు ఎక్కడ వెనుక పోను. ఊర్లో పట్టి తిరుగుదాం. అదే విధంగా మహాత్మా సావిత్రి జ్యోతిరావు పూలే సినిమా కూడా గ్రామాలలో చూయిస్తా. అందరికి తెలవాలి కదా జ్యోతిరావు పూలే ఏం చేసిండు, సావిత్రి పూలే ఏం చేసింది. ప్రభుత్వానికి కూడా నేను లెటర్ రాసిన, ఎవరి రేవంత్ రెడ్డి గారికి ఇది గ్రామాలలో సినిమా చూపించాలన్నా సాకలి ఐలమ్మ పేరు పెట్టినవును. మరి సావిత్రి పూలే పేరు మీద కూడా ఒక కాలేజీ యూనివర్సిటీ పెట్టమని కోరిన. అది కూడా జరిగితే సావిత్రి పూలే లాగా మన తల్లులు, అక్కలు, చెల్లెండ్లు ఆ దిశలో ముందుకు పోతారనేదే నా ఉద్దేశం. చూస్తున్నారు ఆనాటి గౌరవం ఎట్లా ఉండే, ఈనాడు ఎట్లా ఇదైపోతుంది. ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రి దేవుళ్ళు, తల్లిదండ్రి గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు ముడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా. ఆనాడు కడుపులా పిల్లగాడు పుడితే నా బిడ్డ ఎడిపోతుంది, నా కొడుకు ఎడిపోతుండ్రు అని వాళ్ళు కళ్ళల్లో పెట్టి చూసుకునేది. ఆ సంస్కృతి ఏరే ఉండే, ఆ కథ ఏరే ఉండే, ఆ పద్ధతి ఏరే ఉండే. హనుమంత్ అన్న కెరికే. ఎందుకంటే హనుమంత్ అన్న జొన్న గడక తిన్న మనిషి. కానీ ఇయ్యాల ఆయన అమ్మగాళ్ళు ఆడుతుండే ఆయనకు సేలు ఫోన్ లేదే ఆయనకు ముద్ద దిగదు. ఫోన్ లేకపోతే ఆయన బడికి పోడు. గిస వంటి చెడు కాలము, గిస వంటి కలియుగం కూడా దగ్గరికి వచ్చినట్టే ఉంది అన్న. మార్పు రావాలి. ఇక అవన్నీ వద్దు, ప్రజలలో మార్పు రావాలి. మన సంస్కృతిని ఎవరు మరవద్దు. మన సంస్కృతి కొనసాగించాలి. వచ్చే తరం వారికి తెలియాలి. ఆడపడుచులు అంటే అక్క తమ్ముడు, అక్క చెల్లెలు అనే సాంప్రదాయం. భర్త మీద ప్రేమ ఉండాలి, భార్య భర్తలు కూడా కలిసి ఉండాలి. ఆ సంస్కృతి లేకపోతే చిన్న పిల్లలు కూడా, రేపు పుట్టిన పిల్లలు కూడా అదే ఆ బాటలో నడుస్తాయి. ఈ మన భారతదేశం సంస్కృతి చెడిపోతుంది అనే బాధతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. ఇది కథ మొత్తానికి. కదిలింది దండు కదిలింది, హనుమంతన్న దండు కదిలింది. సమాజంలో మార్పుకై కంకరం గట్టి ముందుకెళ్తుండు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఇసోని కోళ్ళగా ఎన్ఎస్వి కోళ్ళగా ఏం పేరు ఉండే పిల్లగారి పేరు వెంకటస్వామి కోళ్ళగాని ముందరేసిండు. ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటస్వామి. ఇక ఈ కోళ్ళగాని ముంగటేసిండు. ఇసోని కోళ్ళగాలు ఇంకా 10 మంది కోళ్ళగాలు తయారు కావాలి. వాళ్ళకు తిండి తిప్పలు చెడ్డ బడ్డ కానా పీన అంతా అన్న చూసుకుంటాడు. మొత్తానికైతే ఇవాళ గాంధీ భవన్ల హనుమంత్ అన్నతోటి ఇవాళ సబ్బండ వర్గాలకు ఒక సందేశం మాత్రము ఇవాళ ఇచ్చిండు. మార్పు మొదలైందని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే అన్న కూడా నేను మాట ఇచ్చిన, వెళ్ళాక నువ్వు కూడా అక్కడక్కడ పోయి చెప్పాను. నేను కూడా ఊళ్ళో కూడా తిరుగుతా కాబట్టి నేను కూడా మా హనుమంత్ అన్న కోరిక మేరకు ఇగో ఇది పెద్ద మనిషి ఆశయం. ఊర్లలో తిరిగి చెప్పు. తప్పకుండా మొత్తానికి మార్పు రావాలి. హనుమంత్ అన్న నోటి మాట చల్లదనంతో సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి, వచ్చి తీరాలి. అప్పుడు సబ్బండ వర్గాలు బాగుపడాలి. వెనకటి కాలాలు మళ్ళీ ఇప్పుడు కన్న చూడాలి. ఇక మొత్తానికి గిదుల్లా గాంధీ భవన్లో అడుగు పెట్టినందుకు హనుమంత్ అన్న ఈ రకంగా సమాజంలో మార్పు రావాలి అని
ఒక దృఢ సంకల్పంతో గట్టి పట్టుదలతోటి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి సబ్బండ వర్గాలకు ఒక సందేశాన్ని మాత్రం పంపిండు రామబాణం లెక్క. ఇప్పటికైనా జర సినిమాలోళ్ళు జర సిగ్గి తెచ్చుకోవాలి, అందరు కాకపోయినా కొందరైనా జర సిగ్గి లజ్జాట మీకు ఉండాలన్నట. ఇది హనుమంతన్న మాట. ఎందుకంటే కొన్ని సినిమాలతోటి సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పిల్లల పెంపకం కూడా ఆ సినిమా బొమ్మలు చూసి ఆగమైపోతున్నారు. కాబట్టి జర్రంతా మీరు కళ్ళు తెరవాలి, కనువిప్పు కలగాలని హనుమంతన్న మాటలు పట్టుకొని జర్రన్న మీరు మీ సినిమాలు మీ పద్ధతులు మార్చుకొని జర్ర సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు తీయరి, ఈ సమాజాన్ని బాగుపెట్టే సినిమాలు తీయరని మనస్ఫూర్తిగా మా నేను కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ. ఈ మనుషులెన్నడు మారుతారో, వీళ్ళ బతుకులేమవుతారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అడుపు తప్పి సిగ్గుల చాగిడిసి దినదినము జారుతుండ్రో. కాదా ఇప్పుడు లోకం మీద అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి, కనిపించిన పిల్లల్ని మర్చిపోతున్నారు, ఇవాళ అర్ధాంతరంగా సంసారాలను ఆగం చేసుకుంటారు అనేది నడుస్తుంది. ఇంట్లో కనిపెంచిన పిల్లలు కూడా ప్రేమ మాయలో పడి, ప్రేమ మోజులో పడి, పిల్లలు కూడా తల్లిదండ్రులని ఆఖరికి ప్రియుడి మోజులో పడి చంపుకునే కాడికి వచ్చింది కథ. ఇక సభ్య సమాజం అంతా ఆగమైపోతట్టుంది. సంపద వర్గాలకు నేను సందేశం ఇవ్వాలని ఇవాళ ఆయన పెద్ద మనిషి హనుమంతరావు, కాంగ్రెస్ లీడరు హనుమంతరావు ఇవాళ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఎట్లా సమాజంలో మార్పు రావాలి, మనుషులు లేక బతకాలి, అసలు ఏంది ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు, అర్ధాంతరంగా ప్రాణాలు తీసుడు, ఈ ప్రేమలు, ఈ అక్రమ సంబంధాలు ఏంది అని కంకణం కట్టుకొని మార్పు రావాలంటుంది తాత. మరి ఎట్లా వస్తుందా ఈ మార్పు? ఎందువల్ల ఇట్లా ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి? ఏమంటావు దీని మీద? సినిమా బొమ్మ లాగా సినిమా ఇలా కొత్తగా ఆడుతున్నాయా? సినిమా ఇలా కొత్తగా ఆడుతున్నాయా? సినిమా బొమ్మలు ఇప్పటి నుంచి ఆడుతున్నాయి కదా. మరి అవి ఇప్పటి నుంచి కదా, ఎన్ని రోజులు ఈ సినిమాలు వాడబట్టి. ఇప్పుడు సినిమాతో కూడా ఇది కొంత సంసారం ఒక్క దాంతోనైనా సమస్య లేదు, ఇది సినిమాతోనైనా సమస్య లేదు, వాళ్ళతోనైనా సమస్య లేదు, టీవీలతోనైనా సమస్య లేదు. ఎంత చదువుకుంటున్నాం అంత నాశనం కింద వచ్చినాం. ఎంత చదివిస్తున్నామో పైసలు పెట్టి అంత నాశనం కింద అవుతున్నాం. మనం ఎంత డబ్బు పెట్టి పెడుతున్నామో అంత నష్టం అనమాట. ఇవాళ ఏ స్కూల్లో చదివిస్తున్నాము? వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వాళ్ళు ఏం చేస్తారు? అది జరిగేది నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు, మంచిగా చూసి మంచి గరీబోడు ఖరాబ్ అవుతున్నాడు. దానికి ఏం చేద్దాం మరి? మీరు ప్రెస్ మీట్ పెడితే మారుతుందా? మారది. ఊరూరా తిరిగి చెప్పినా కానీ మారంటవా జనాలు? మారది. ఇవన్నీ హామీలు ఇచ్చిండు, దేని కోరం ఇచ్చిండు? రేవంత్ రెడ్డి దేని కోరం ఇచ్చాడు హామీలు? ఎవరికెళ్ళి ఎట్టుకెళ్ళి ఇస్తుండు? రేవంత్ రెడ్డి ఇట్లకెళ్ళి ఇస్తుండ? రేవంత్ రెడ్డి మన పైసనే కదా అది. మరి మొన్న 300 పెంచిండు పాస్కు, ఒక పాస్ అంట. ఎవరు సొమ్మది? ఇప్పుడు ఆడోళ్ళంతా మనం మీద వేసిండు కదా, మొగల మీద వేసిండు కదా. మరి ఎందుకు అది? దీన్ని పెంచమన్నారు రాందా? నీళ్ళు పెంచమన్నారు రైళ్ళు పద్ధతేనా? ఇలా మేమైతే బస్సుల మొగలు ఇడబడాలి, ఆడోళ్ళు కూర్చోవాలి, మొగలు ఇడబడాలి. ఏంది పరిస్థితి? ఎవరు చెప్పినా నేను? ఈ కరెంట్ ఎవరు ఇమ్మన్నారు? ఈ గ్యాస్ ఎవరు ఇమ్మన్నారు? జనం అడిగారు ఎవరన్నా? చెప్పు, నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా అన్ని, నీకు కూడా తెలుసు కదా. జనం ఏమైతున్నారు? ఇవన్నీ పిరిగి ఇచ్చిన కొద్దీ జనం ఏమైతున్నారు? నువ్వు వాళ్ళని ఖరాబ్ చేసాడు కదా, నువ్వు ఖరాబ్ చేసాడు కదరా, వీళ్ళని అంతా ఖరాబ్ చేసాడు. తప్పు కదా నువ్వు చేయబట్టి. ఈ ఫ్రీ అనేది నేను ఎవరు ఇమ్మన్నారు? వాడకపోతే ఏమవుతారు జనం? అది సమస్య. ఇక మరి మొత్తానికి ఇక ఈ పెద్ద మనిషి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఈ గడవాయ గాలిని అడుగుతాం ఏమంటారు? చెప్తాత ఏం చెప్తావు? ఇప్పుడు సమాజంలో మార్పు రావాలి అనేది పెద్ద మనిషి హనుమంతరావు కంకణం కట్టుకుంటూ, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇలా కనిపించిన పిల్లలే మర్రబడి ప్రేమ మాయలో పడి తల్లిదండ్రులనే నాశనం చేస్తుర్రు. మరి ఎట్లా అంటే ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతుంది? ఇట్లా జరగకుండా ఉండాలంటే నువ్వేం చెప్తావు? సమాజంలో ఫస్ట్ మొబైల్ బంద్ చేయండి, ఆ తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్సుల మీద అబ్జెక్షన్ చేయాలి. దాని మీద ఒక అమ్మాయి అబ్బాయి పోతున్నా అంటే ఒక లేడీ గాని అమ్మాయి గాని ఏది గాని సీటు మీద కూకాలి,
యా సైడ్ కూకాలి అమ్మాయి కానీ లేడీ కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి ఒక సైడ్ కూకాలి. ఇప్పుడు ఎట్ట కూకుంటుండ్రు, ఎట్ట కూకుంటుండ్రు మీకు తెలుసు కదా. ఇది అంతా మానిపిస్తే పోలీసులు ఇదంతా కంట్రోల్ పెడితే సమాజం అనేది బాగుపడుతుంది. అర్థమైందా? ఇంకొకటి, తల్లిదండ్రులకు ఇళ్ళ మీద ఆడపిల్లల మీద ఆకర్షణ పెట్టాలి ఎక్కువ. ఎందుకంటే మా అమ్మాయి కాలేజీ పోతుందా, కాలేజీలో చదువుతుందా, లేదంటే ఎక్కడికైనా పోతుందా అని పేరెంట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ లేదా క్లాస్ టీచర్ ఫోన్ చేసి కనుక్కోవాలి. మా అమ్మాయి ఈ రోజు కాలేజీకి వచ్చిందా రాలేదా, రాకుంటే ఎక్కడికి పోయింది. అప్పుడు మనం ఇంటికాడ అమ్మాయికి క్రమశిక్షణలో పెట్టుకోవచ్చు. అప్పుడు లోకం అనేది బాగుపడుతుంది, లేకుంటే అప్పటి వరకు బాగుపడదు. మొత్తానికి రామ చక్కని సందేశం ఇచ్చిండే. రామవరం అది ముచ్చట చెప్పుకొచ్చిండు. నువ్వు వచ్చి మొగోడివి, మరి ఇప్పుడు ప్రేమలని ప్రేమలలో మరి మునిగి తేలుతురాట. మరి నువ్వేమన్నా ప్రేమిస్తున్నావా, ఏమన్నా అవుతుందా కథ? ఏమైతే లేదు అంతేనా? ఓ తాత, మరి నిమ్మలంగా ఉంటావా? ఏమో ఫోన్లలో చూసి పడిచిపోరగానే ఖరాబ్ అవుతున్నాడు, నిజమేనా తాత? ఏం మళ్ళా నాకేం ఎరక. నువ్వు చూస్తాలేవా మగోనివి? చూస్తున్నా, ఎందుకు చూడండి చూస్తున్నావా? మరి అంటే చూసి నిమ్మలా పడుతున్నావా, లేకపోతే మరి ఏమైనా వేషాలు వేస్తున్నావా? పెళ్ళైంది, 3 పిల్లలు ఉన్నారు నాకు. నాకేం అంతేరా తాత? మరి గిట్లట్ అవుతుందే, మరి ఈ కథ అంతా గిట్లట్ అవుతుందే, మరి అంతా జగన్నాథం అవుతుంది. జనరేషన్ అట్లే ఉంది, ఏం చేస్తాం. అంతేనా? నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది. మరి ఎట్లయితే మార్పు వస్తుంది తాత? ఎట్లా చేద్దామంటావు నీ ఆలోచన? ఏం మారాలి అంతే, చూసుకోవాలి, ఇంటికాడ ఉన్న వాళ్ళు చూసుకోవాలి సరా, అంతే. అంతేనా? ఈ కోజ గిట్టుంది. చెప్తా తాత, ఎక్కడ మనది? ఎక్కడా? ఇప్పుడు ఏం పేరు తాత? ప్రీతం. 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 ఆహా. ఇప్పుడు ఏమి లేదు తాత, పడిచిపోవడం అందరూ ఖరాబ్ అయిపోతురు అట. ఈ పెనమోగడు కూడా భార్య ఉండగా భర్త, భర్త ఉండగా భార్య, వీళ్ళు ఉండగా కూడా ఇంకా ఏరే వాళ్ళని అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆగమైపోతున్నారు. అయితే ఇప్పుడు గాంధీ భవన్లో హనుమంతరావు ఏం చేసిండంటే, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఈ కనిపించిన పిల్లలు పెళ్లిడికి వచ్చి ప్రేమ మాయలో పడి అన్యాయంగా తల్లిదండ్రులు కూడా చంపుతుర్రు, ఇది వ్యవస్థ మారాలి అని ఇప్పుడు ఆయన కంకణం కట్టుకుంటూ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఎట్లా మారుతారంటవా? ఎట్లయితే మారుతారంటావు? నువ్వేం చెప్తావు? మారాలా పబ్లిక్? అంతేనా తాత? అదే అందరు మంచిగా ఉండాలంటే మారాలా. అంటే మార్పు ఎట్లా వస్తుంది అంటావు? అంత చదువులు స్కూల్ మంచిగా నేర్పియాలా, స్కూల్లో కాలేజ్లో పిల్లలకి ఏది మంచి చెడు నేర్పియాలా. టీచర్లను కొట్టనీయకపోతే, లెక్చరర్లు బెదిరియకపోతే పిల్లలు ఎట్లా బాగా అవుతారు? ఇది పాయింట్. వెనకడికి మరి బత్తని తీసుకొని బద్దలు భాషంగాలు చేసేది, కానీ ఇప్పుడు అమ్మో నా కొడుకుని కొట్టిండే, నా బిడ్డని కొట్టిండే అని పోరగాళ్ళ కన్నా ముందుగానే తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతురు. ఇది కరెక్టే తాత, మంచి పాయింటే. అంతే. అయితే పోరగాళ్ళకు చిన్నప్పటి అంతే వాత పెడుతుండాలి, అప్పుడే కోళ్ళ సెక్క వస్తుంది. ఇది ఒక పాయింట్. అక్క చెల్లెండి ఏంటిది అందరు మన ఇంట్లో అక్క చెల్లెండి ఎట్లా చూసుకోవాలి, బయట కూడా అట్లా చూసుకోవాలి, అప్పుడు మంచిగా ఉండాలి. అంతే చిన్నగున్నప్పుడే కథ మంచి గమ్యాలే, అంతే. మళ్ళీ పెద్దగా అయినాక ఆ చెట్టు వంగది. అంతే. మరి ఇప్పుడు మనల్ని కొట్టాలి, కొడితేనే కదా మంచిగా. ఈ పిల్లలు ఇప్పుడు ఇవాళ రేపు ఏమనంటే లెక్చరర్లనే రోడ్ మీద పట్టుకొని ఎక్కిరిస్తారు. కాలేజీలో చెప్తే వాడు ఫుడ్ బోర్డింగ్ చేద్దాని రాసి ఉంటాడు, చదువుకుంటాడు, ఫుడ్ బోర్డింగ్ చేస్తాడు కదా. అగో చూడు ఆడది ఇలా పట్టాడు, కరెక్టా కదా? అంతే. కానీ మరి ఇప్పుడు పరుచుపోరగాళ్ళు తాత, మరి వాళ్ళు ఎట్లా మారుతారు? వాళ్ళు మారాలంటే ఏం చేయాలి? అదే మంచి బుద్ధి తల్లిదండ్రులు కూడా ఉండాలా, కాలేజ్ స్కూల్లోనే కాకుండా తల్లిదండ్రులది కూడా బాధ్యత వహిస్తేనే మంచిది. సమాజం పట్ల వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ కావాలి, అప్పుడే బాగా. అంతే మరి, లేకుంటే లేదు. ఎక్కడ తాత పెళ్ళాన్ని చంపి ఫ్రిడ్జ్లలో పెడుతురు, మొగను చంపి రైస్ కుక్కర్లలో పెడుతురు, ఆ భాగం జగన్నాథం అవుతుంది. మొత్తానికైతే ఈ పిల్లగాడు రామసక్కని సందేశమే చెప్పిండు. చెప్తాత, మరి ఇప్పుడు బస్సులో అనేక మంది చెప్తుర్రు, ఎట్ట ఉంది కథ, ఏమంటుర్రు, మరి ఎట్ట తాత ఈ మార్పు ఎట్లా వస్తుంది? నువ్వేం చెప్పదలుచుకున్నావు సమాజానికి? మార్పు రావాలంటే చిన్నతనం నుంచి పిల్లలకు కష్టం విలువ, రూపాయి విలువ, గౌరవం విలువ
అబ్బా తెలియాలంటే వా ప్రతి ఒక్క సంపన్నుడు ఏం చేయాలంటే తన ఉందాతనానికి బైకులు కొనిపిస్తుండు, తన ఉందాతనానికి డబ్బులు ప్యాకెట్ మనీగా ఇస్తుండు, మళ్ళా పెద్ద పెద్ద ఫోన్లు ఐప్యాడ్లు కొనిపిస్తున్నాడు. అవి కాదు చేయడం. ఫస్ట్ పిల్లగాని భవిష్యత్తు ముందు ముందు ఇంకా బంగారు భవిష్యత్తుగా మారాలంటే రూపాయి విలువ, కష్టం విలువ, పెద్దలపై గౌరవం విలువ నేర్పుకుంటూ పోతేనే తన భవిష్యత్తు ముంగడ చక్కగా బాగుపడుతుంది. అప్పుడు ఇక పిల్లగాడు పొడుగు నుంచి పొడుగు దాకా సక్కర్తో వెళ్ళిపోతాడు. అది ఇంకోటి, ఇప్పుడు కోడి గుడ్డును వెదుగుతుంది. గుడ్డులకించి ఆ పిల్లనే ఆ గుడ్డును వలగొట్టుకొని బయటికి రావాలి. పలగొట్టుకొని వస్తేనే తనకు శక్తి, తన శరీర భాగాలన్నీ గట్టిగా అవుతాయి. అది కథ. ఆ కష్టం విలువ ఆ కోడి పిల్లకు తెలుసు కాబట్టి బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత చక్కగా జీవించగలుగుతుంది. సమాజంలో అన్ని ఆటుపోట్లకు తట్టుకోగలుగుతాడు. మరొకవేళ ఆ గుడ్డుని కోడే ఒడిసి ఎలా తీస్తే నువ్వు సుఖపెట్టినట్టే అవుతుంది. నువ్వు కష్టం విలువ తెలియకుండానే పెంచుతున్నావు అన్నమాట. ఇది కాబట్టి కష్టం విలువ పిల్లలకు తెలుపుకుంటూ మనము పైకి తీసుకురావడమే సంపన్నులు చేయాల్సినటువంటి మంచి పని చేయాలి. అట్లా ఆ విధంగా ఉంటేనే భవిష్యత్తు తరాలకు ఇప్పటి పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు. కానీ ఏ తల్లి కడుపులో పుట్టిండు లేకపోతే నీవు కరెక్ట్ స్థితిలో ఆ పిల్లలను పెంచకుంటే వాళ్లకు రేపటి నాడు సమాజంలో విలువ ఉండదు. సమాజంలో ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగాలు దొరకకపోతే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా మీద పడుతుంటుంది. అలాంటప్పుడు దొంగతనాలకు ఎగబడతారు. ఇంకా ఏమి లేకపోతే టెర్రరిజంలో కూడా పోతారు. ఉద్యోగాలు దొరకకపోతే ఏం చేస్తారు? అందుకే ఏది కరెక్ట్ అయినా ఏది తప్పైనా వాళ్ళ రాతలు రాసేది మొదటగా వాళ్ళని కన్న తల్లిదండ్రులే కారణం. ఆ విధంగా తల్లిదండ్రులు కానీ, సంపన్నులు కానీ, పేదలు కానీ, ఎవరు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలకు మంచిగా నడవడికను నేర్పుకుంటూ వాళ్ళకు పైసా విలువ, రూపాయి విలువ, కష్టం విలువ, గౌరవం విలువ తెలుపుకుంటూ ముందుకు పోతుంటేనే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మొత్తానికైతే ఇక మరి ఈ బస్సు కండక్టర్ది ఏ ఊరో ఏం కథ? ఏ ఊరు పిల్లగా? గౌరెల్లి, హయత్నగర్ మండల్, అబ్దుల్లాపూర్మేట మండల్, గౌరెల్లి విలేజ్ మాది, రంగారెడ్డి జిల్లా. ఇప్పటికైనా మాది కారకునగర్ డిపో. హనుమంతన్న అడుగుజాడల్లో అడిగేసి నిజంగా మంచి అనేది మనం చిన్నతనంలో ఎట్లా పిల్లలకు అలవాటు చేస్తే క్రమశిక్షణ, మంచి బుద్ధులు, చక్కటి తొవ్వ మనం ఎట్ట చూపితే పిల్లలు గదే తరికన మరి పెరిగి పెద్ద అవుతారు. గదే లక్షణాలు ఉంటాయి, గదే ఆలోచన ఉంటుంది, గదే ధ్యాస ఉంటుంది. గది లేకనే పెద్దగా అయినాక గిసవంటి పారిమల్ల వేషాలు వేస్తున్నారు. అందుకనే పగ్గం పాడైపోతుర్రు అనేది రామసక్కని సందేశమే చెప్పాడు మన కండక్టర్ షాపు. ఇక మొత్తానికైతే గిదుల్లా గాంధీ భవన్లో హనుమంతరావు ఆ రకంగా మరి ఇక మార్పు అని ఏ రకంగా మొదలుపెట్టిండో ఇక మరి బస్ ఎక్కిన మీ నర్సే తాతకు ప్రయాణికులు కూడా ఎట్లయితే మార్పు వస్తుంది, మార్పు ఏడ మొదలు కావాలి అనేది ఈ రకంగా మరి చెప్పారు. ఇప్పటికైనా సభ్య సమాజము ఆలోచన చెయ్యాలి. సబ్బండ వర్గాలు దీని మీద మళ్ళొకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేసి సమాజంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేయాలనేది మరి నేను కోరుకుంటా ఉంది. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, ఇగో హైదరాబాదు గడ్డ.